హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. ఈ ప్రపంచంలో ఎన్నో నదులు మానవాళి జీవనంలో మమేకమైపోయాయి. ప్రకృతి ఒడిలో జలజల పరిగెడుతూ మనుషులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఎన్నో నదులు ఈ భూమిపై ఉన్న 5 నదులు అత్యంత విస్తీర్ణంలో ఉండి తమదైన ప్రత్యేకత చాటుకుంటున్నాయి. అవేంటో చూద్దాం. నంబర్ 1 నైలు నది 6693 కిలోమీటర్లు. చాలామంది నైలును ఈజిప్ట్ యొక్క జీవనాధారంగా గుర్తించినప్పటికీ నైలు వాస్తవానికి ఆఫ్రికాలోని 11 దేశాలు పంచుకున్న అంతర్జాతీయ నది. ఇది 2 దేశాలలో ప్రధాన నీటి వనరు. అవి ఈజిప్ట్ మరియు సుడాన్. బ్లూ మరియు వైట్ నైలు నది యొక్క 2 ఉపనదులు. వైట్ నైలు యొక్క మూలం ఇంకా పూర్తిగా నిర్మించబడలేదు, కానీ బురుండి లేదా రువాండాలో ఎక్కడో ఉన్నట్లు నమ్ముతారు. కొన్ని నివేదికల ప్రకారం విక్టోరియా మూలంగా పరిగణించబడుతోంది. టాంజానియా రువాండా సరిహద్దు సమీపంలో ఈ 2 నదుల సంగమం వద్ద కాగేరా ఏర్పడుతుంది. ఇథియోపియాలోని తానా సరస్సులో బ్లూ నైలు మూలాన్ని కలిగి ఉంది. 2 ఉపనదులు సుడానీస్ రాజధాని ఖార్టూమ్ సమీపంలో కలుస్తాయి. నైలు నది యొక్క చివరి కోర్సు ఈజిప్ట్ గుండా ఉంది. ఇది డెల్టాను ఏర్పరుస్తుంది మరియు మధ్యధరా సముద్రంలోకి పారుతుంది. USGS ప్రకారం నైలు నది పొడవు 4258 మైళ్ళు. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన నది, అలాగే ఆఫ్రికాలో పొడవైన నది. ఇక నంబర్ 2 అమెజాన్ నది 6436 కిలోమీటర్లు. అమెజాన్ నది నీటి పరిమాణం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద నది. ప్రపంచంలో 2వ పొడవైన నదిగా దాని స్థానం చాలా వివాదాస్పదంగా కూడా ఉంది. అమెజాన్ ఇప్పటి వరకు అపురామాక్ నది యొక్క హెడ్ వాటర్స్ అమెజాన్ నది యొక్క మూలంగా పరిగణించబడ్డాయి. 2014 అధ్యయనం అమెజాన్ యొక్క మూలాన్ని కార్డిలెరా రూమి క్రస్ నుండి పేరు నుండి ఉద్భవించింది. ఈ నది అపురామాక్ నదితో కలుస్తుంది. తరువాత ఇతర ఉపనదులు నది దిగువ కలుపుతూ ఉకాయాలి నదిని ఏర్పరుస్తుంది. చివరికి మారాన్ నదితో కలిసి అమెజాన్ నది యొక్క ప్రధాన కాండం ఏర్పడుతుంది. నంబర్ 3 యాంగ్జీ నది 6378 కిలోమీటర్లు. యాంగ్జీ నది ఒక దేశం లోపలే పూర్తిగా ప్రవహించే పొడవైన ప్రపంచంలో 3వ అతిపెద్ద పొడవైన నది. ఇది ఆసియాలో పొడవైన నది. యాంగ్జీ యొక్క నది పరివాహక ప్రాంతంలో చైనా జనాభాలో 1/3 మంది ఉన్నారు. ఇది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం. సాంప్రదాయకంగా చైనా ప్రభుత్వం టంగూలాలో పర్వతాలలో ఉన్న టటూయో ఉపనదికి నదికి మూలంగా గుర్తించింది. సముద్ర మట్టానికి 17,526 అడుగుల ఎత్తులో ఇది ఖచ్చితంగా యాంగ్జీ యొక్క ఎత్తైన మూలం. కొత్త డేటా ప్రకారం యాంగ్జీ నది యొక్క మూలం జారికొండలో ఉంది. ఇక్కడ నుండి డ్యామ్ క్యూ ఉపనది యొక్క హెడ్ వాటర్స్ ఉద్భవించాయి. ఈ ఉపనదులు మరియు మరిన్ని శక్తివంతమైన యాంగ్జీ నది ఏర్పరుస్తాయి. ఇది చివరకు షాంఘై వద్ద తూర్పు చైనా సముద్రంలోకి ప్రవహిస్తుంది. ఇక 4వది మిసిసిపి మిసౌరీ 5970 కిలోమీటర్లు. మిసిసిపి మిసౌరీ జెఫెర్సన్ నదులతో కూడిన నదీ వ్యవస్థ ప్రపంచంలోని 4వ పొడవైన నదీ వ్యవస్థగా పరిగణించబడుతుంది. నదీ వ్యవస్థ 31 US రాష్ట్రాలు మరియు 2 కెనడియన్ ప్రావిన్సులను పారుతుంది. నది మూలం గల్ఫ్ ఆఫ్ మెక్సికో అండ్ డ్రైన్స్ అయినప్పటికీ మేము జెఫెరిన్స్ నదికి మిసిసిపి నదికి అత్యంత మూలంగా భావించినప్పుడు అప్పుడు మేము మిసిసిపి మిసౌరీ జెఫెరిన్స్ నది వ్యవస్థను పొందుతాము. ఇక చివరగా 5వది యోనిసి అంగారా 5539 కిలోమీటర్లు. ఇది ప్రపంచంలో 5వ పొడవైన నది వ్యవస్థ. ఆర్కిటిక్ మహాసముద్రంలో అతిపెద్ద ప్రవాహం. సెలెంజ్ నదిని ఈ నది వ్యవస్థ యొక్క ప్రధాన జలాలుగా భావిస్తారు. సెలెంగే నది 992 కిలోమీటర్ల పొడవు మరియు బైకాల్ సరస్సులోకి ప్రవహిస్తుంది.